చైతన్యవంతులు కావాలన్నా, యువతలు ఒక మంచి దారిని నడవాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కావాలి. అక్క దీని గురించి మీరేం చెప్తారక్క? మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రజల సమస్యలని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఇక్కడ ఆర్థిక సమస్య కాదు, సామాజిక సమస్య కూడా ఉంది అని మనం సాంస్కృతిక శాఖ నుంచి మన గౌరవ జూపల్లి గారు దాన్ని చాలా గట్టిగా నమ్మి ఈ మన సామాజిక తెలంగాణ కావాలన్నాం కదా. సో ఈ సమాజంలో కూడా మార్పు రావాలి. బయట జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వివిధ రకమైన డిఫరెన్సెస్ని అన్నీ తీసేయాలంటే ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలి. ఆ చైతన్యం కళాకారులే చేయగలుగుతారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కళాకారులు మరొకసారి చైతన్యవంతం చేసి కళాకారుల పాట రూపంలో, ఆట రూపంలో, నాటకాల రూపంలో, వివిధ కళారూపాల్లో ప్రజలకు వెళ్ళి బయట జరుగుతున్న ఈ అన్యాయాన్ని, దౌర్జన్యాలని, ఈ అసమానతలని తీసేయాలనే ఉద్దేశంలో ప్రభాత బేరీ అని మొదలవుంది. ఎస్పెషలీ పిల్లల కోసం, కాలేజ్ యువత కోసం, స్త్రీల కోసం, గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయి వారికి జరుగుతున్న అగత్యాలను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా రూపుమాపాలి అనే ఉద్దేశంతో పాటలు, ఆటలు, మాటలతో అందరి దగ్గర ఒక నవంబర్ 10th లోపల వివిధ రకమైన ఆటల రూపంలో కానీ, నాటకాల రూపంలో కానీ జరుగుతున్న కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ మీద నాటకాలు కానీ, ప్రదర్శనలు కానీ ఇక్కడ సబ్మిట్ చేస్తే వాటి నుంచి సెలెక్ట్ చేసి అది పల్లెకు ప్రజల్లోకి చేరే విధంగా ఇక్కడ రూపకల్పన జరుగుతుంది. సో ఆర్థిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోతూ సామాజికంగా కూడా మన తెలంగాణ అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం పాటుపడుతుంది. అందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం.